మావోనికి గురుకులంలో సీట్ వచ్చిందక్క. జిల్లాల 100 మంది రాస్తే నా కొడుకే ర్యాంకు కొట్టిండు అని గొప్పగా చెప్పుకుంటారు అమ్మ నాయనలు. చదువులు మంచిగా చెప్తారని షేరిక చేస్తుంటారు. ఇక ఎల్లక ఇటు చదువు అటు తిండి తిప్పలు వెళ్తాయని ఇంకొందరు పిల్లల్ని హాస్టళ్లకు పంపిస్తుంటారు. ఇంట్లుంటే వాళ్ళకింత తింటారు, చదువుకుంటారు. ఏడనో ఉండిరి ఏం తింటున్నారో ఎట్లుంటున్నారో అని పానమటే తొక్కులాడుతుంటది. మరి హాస్టళ్ల కథ ఎట్లున్నదో అరుసుకోవాలి కదా. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చిండ్రు మంత్రులు. మొన్న పానం చూస్తాయి 2 పిల్లలు కాలం చేస్తే ఇంకో 4 దావు కండ్లున్నారు. ఇంటోళ్లను ఓదార్చి 5 లక్షల సాయం ఇంట్లో ఒకలకు సర్కారు కొలువు ఇస్తామన్నారు. పిల్లలకు హెల్త్ చెకప్ ఎందుకు చేస్తలేరు, ఎందుకింత లాపరవ చేస్తుండ్రని ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నారు. హాస్టల్ మంచిగా లేదు, మంచిగా చూస్తలేరని కంప్లైంట్ చేసిండ్రు పేరెంట్స్. గా పని సుత షురైనట్టే. ఇయాల ఏసీబీ దిగి పట్నంకెళ్లి జిల్లాల దాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లు మొత్తం చెక్కింగ్ చేసింది. తిండిని పరిచబట్టే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, శుద్ధిని చూసే శానిటరీ ఇన్స్పెక్టర్లను ఎంటేసుకొని అంతటా తిరిగిండ్రు. వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం కూడా వాళ్ళకు యాక్చువల్గా ఈరోజు అరటిపండు తర్వాత పులిహోర పెట్టాలి, కానీ అరటిపండు కూడా ఇవ్వలేదు. అలాగే ఎగ్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ వెజ్ పెట్టాలి. వాళ్ళకి సరిగా అందించట్లేదని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు. వంటరలకు పోయి సర్కారు పంపిన బియ్యమే వండుతున్నారా, ఉప్పు పప్పులు ఎట్లున్నాయి, కూరగాయలు మంచిగున్నాయా అని చెక్కింగ్ చేసిండ్రు. వండిన టేస్ట్ చూసి శాంపిల్స్ తీసుకుపోయిండ్రు. ధనియాల ప్యాకెట్లు 2 దొరికాయండి, డేట్ అయిపోయినాయి. పాడైపోయిన కుళ్ళిపోయిన టమాటాలు మిర్చీలు ఇవన్నీ వాడుతున్నారండి. అది ఆడాడా డేట్ దాటిన సరుకులు కనబడ్డాయట. హాస్టల్లా రిజిస్టర్లు చూస్తే పిల్లలుండే తక్కువ, రిజిస్టర్ల రాసిన పేర్లు ఎక్కువ. అంటే లేనోళ్లను లెక్కలలో చూపించి బిల్లులు కొట్టేస్తురన్నట్టు. బాత్రూంలు అయితే అస్సలు నీట్ గా లేవు. బంగ్లాల చుట్టూ చెత్తారం. ఇన్నేండ్లు ఎవరన్నొచ్చి చూస్తే కదా మరి అంత ఆగమాగం. హగో గందుకే ఈ కాంచి గిట్లుండొద్దనే 2 మంత్రులు పోయిండ్రు. అంతటికి ఏసీబీ ఆఫీసర్లను తోలిండ్రు. చూడాలే మరి ఇగనన్న హాస్టల్ల హాలత్ మారుతుందో.